వాట్సాప్ గైస్, వీడియో చూసే ముందు ఫస్ట్ కొంచెం ఎక్కువగా ప్రేమతో చూడండి. ఎందుకంటే ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమైందో తెలియదు. మొత్తం బ్లాకీగా వచ్చింది. మరి షార్ప్నెస్ ఎక్కువైందో, కాంట్రాక్ట్ ఎక్కువైందో ఏమైందో తెలియదు. మా ప్రొఫెషనల్ ఎడిటర్ ఎంత కష్టపడ్డా నేను నలిపే ఉన్నా అలా. సో అంత చీకటిగా ఉంది, లైటింగ్ వేయలేదు. ఏమైందో ఇంకా రోజు వీడియో తీసిన తర్వాత చూసుకున్న తర్వాత అంత నాలెడ్జ్ ఉన్న వీడియోని మళ్ళీ కష్టపడి తీయాలంటే ఓపెన్ గా ఆర్ట్ఫుల్ గా మాట్లాడిని మళ్ళీ రికార్డింగ్ చేయాలి అంటే అంతగానంగా రాదు. అందుకనే మళ్ళీ ఒకసారి మీకు ఒక మొక్కేస్తున్నా ఈ వీడియోలో. ఈ ఒక్క వీడియోని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. మంచిగా ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ ఏదైనా పెట్టుకొని మంచిగా వినండి. సబ్జెక్ట్ బాగుంటుంది. ఓకేనా? వీడియోని కంటిన్యూ చేయండి. సో ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. మళ్ళీ రికార్డింగ్ చేద్దులే కానీ నాకు కొంచెం కోల్డ్, కొంచెం ఫీవర్ వస్తుంది. అందుకని ఓకే, మంచిగా నేర్చుకోండి. స్టార్టా? సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛానల్, న్యూ వీడియో. ఇప్పుడు నా బాడీ కండిషన్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి. ఇప్పుడు మన రీసెంట్గా మనం ఇంటర్మీడియట్ సిరీస్ చేసినప్పుడు మన బాడీ కండిషన్ ఎట్లుంది? చెబ్బిగా లావుగా ఉంది కదా. ఇప్పుడు చూడండి. ఓకే, సో ప్రతిదానికి టైం పడుతుంది. నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడు మొన్నటికి ఇప్పటికి ఎన్ని రోజులు తేడా ఉంది, కానీ నా ఫ్రేమ్ కానీ నా బాడీ కానీ డిఫరెంట్ ఉందా లేదా? సో ఇదనమాట. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునే వీడియో చాలా ఇంపార్టెంట్. 1 by 1 క్లియర్గా చెప్తా. ప్రతి ఒక్కటి మీ మైండ్కి ఎక్కించుకోండి. చాలా బాగుంటుంది వీడియో. స్టిల్ ఇప్పటికీ మీరు జిమ్కి రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారు కదా, వర్కౌట్ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ట్రై చేస్తూనే ఉన్నారు కదా. మీకు ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ గురించి కూడా తెలుసు కదా. బ్యాక్ ఎలా చేయాలి, చెస్ట్ ఎలా చేయాలి, ఆర్మ్స్ ఎలా చేయాలి, లెగ్స్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి తెలుసు కదా. ఇవన్నీ మీకు ఎలా చెయ్యాలో తెలుసు. కానీ నా సైడ్ నుంచి ఒక ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పాలి. మీరు అసలు జిమ్ కి వెళ్ళక ముందే అసలు ఏం చెయ్యాలో డిసైడ్ చేస్తున్నారా, లేదా జిమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అక్కడే డిసైడ్ అవుతున్నారా? ఆనెస్ట్ గా కామెంట్ లో రాయండి. బికాస్ మీ నాలెడ్జ్ ఎంత ఉంది ఇప్పటి వరకు, మీరు ఎంత అంటే ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఏ థింకింగ్ లెవెల్లో ఉన్నారు, అంటే అసలు మీరు బేసిక్సా లేకపోతే ఇంటర్మీడియటా లేకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారా? ఇవన్నీ నాకు తెలిస్తేనే నేను నెక్స్ట్ వీడియో బెటర్గా తీసుకురాగలుగుతా. ఆనెస్ట్గా రాయండి. సో ఇప్పటికీ చాలా మంది నేను చూస్తూనే ఉంటా, నాకు తెలుసు, జిమ్లోకి వెళ్ళగానే ఏవైనా సరే మిషన్స్ అనేవి ఎంటీగా ఉన్నాయని చెప్పేసి ఆ మిషన్స్ మీద వెళ్ళి కూర్చొని చేయడం, లేదా ఎవడైనా ఏ ఫ్రెండ్ గాడైనా వచ్చేసి రారా చేద్దాం అని చెప్పగానే వాడు వెనక పడిపోయి వాడు ముడ్డి వెనక పోయి చేయడం. మీకు ఒక క్లారిటీ ఉందా? మీరు ఏం చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు, ఏం చెయ్యాలి, మీకు ఒక స్ట్రక్చర్ అనేది ఉందా, మీకు ఒక క్లారిటీ ఉందా? అసలు ఈ రోజు నువ్వు జిమ్కి వెళ్ళక ముందే ఏం చెయ్యాలో ఒక క్లారిటీ ఉందా? ప్రతి ఒక్కరు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా ఇక్కడే చాలా 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 మిస్టేక్స్ చేస్తారు. ఈ ఒక్కటి మీరు కరెక్షన్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీ ప్రోగ్రెస్. సో ఇప్పటికీ చాలా మంది ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ఇక్కడే స్ట్రక్ అయిపోతారు. ఈ ఒక్క మిస్టేక్ని కనుక మీరు అవాయిడ్ చేస్తే మీ ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్ అంటే జస్ట్ వర్కౌట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. 1 day చెస్ట్, 1 day షోల్డర్, 1 day బ్యాక్. కానీ మీరు 1 day చెస్ట్, 1 day షోల్డర్, లేదా మళ్ళీ రిపీట్ అయిన మజిల్స్ ని మళ్ళీ ట్రైన్ చేస్తారు. అసలు మీరు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఒక క్లారిటీ కూడా ఉండదు. నిన్న చేసిన మజిల్ ని మళ్ళీ ట్రైన్ చేస్తారు. సో ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏదైనా ఒక మజిల్ ని ట్రైన్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ గా కొన్ని మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఆ మజిల్స్ ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? అది చెప్పండి. చేయలేరు కదా. అలాంటప్పుడు క్లారిటీ కావాలి. మీరు వర్కౌట్ చేద్దామని అనుకున్నప్పుడు, లేకపోతే వర్కౌట్ చేసినప్పుడు బాగా చెమట వస్తే నేను సూపర్ గా వర్కౌట్ చేసినా అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతావు. అసలు నువ్వు అన్ని ఫీల్ అయినా ఇక్కడ ఏం ఉండదు ఆడ. కానీ మీకు తెలియకుండానే మీరు ఒక మెయిన్ పాయింట్ ని మిస్ అయిపోతున్నారు. మీకు వర్కౌట్ ఎలా చేయాలో తెలుసు, ఎలా చేస్తే బెటర్ కూడా తెలుసు, కానీ ఓవరాల్ గా మీకు వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు తెలుసా? సో తెలియనప్పుడు మీకు ఒక క్లారిటీ కావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నువ్వు స్కూల్ చదువుతున్నప్పుడు నువ్వు స్కూల్లోకి వెళ్ళినావు. అక్కడ స్కూల్లో లెసన్స్ చెప్పే టీచర్స్ వస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎలా పడితే అలా రారు, ర్యాండమ్ గా మంది వచ్చేసి ఒకే క్లాస్ రూమ్ లో అందరు చెప్పరు కదా. ఒక టైం టేబుల్ ఉంటుంది. పొద్దున్నే ఒక తెలుగు టీచరు, మధ్యాహ్నం సోషల్, దాని తర్వాత సైన్స్, ఇట్లా ఒక్కొక్క పీరియడ్ కి ఒక్కొక్క టీచర్ అనే వాళ్ళు వస్తారు, మనకు సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు. అంటే గ్యాప్ కి ఒక టైం టేబుల్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ లో ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది. ఒక స్కెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరు. అది లంచ్ కైనా దేనికైనా ఒక స్కెడ్యూల్ ఉంటుంది. అలాగే జిమ్ కి కూడా ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది, ఒక ప్లాన్ అనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఏం మిస్ అవుతున్నాం, ఏం మిస్ కాకూడదు అనుకుంటే మీకు ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలి.
సింపుల్. మీరు ఇది ఎప్పుడైనా గమనించారా? నేను మీతోని మీ బాడీతోనే మాట్లాడుతున్నా, మీ బాడీ నుంచి వచ్చే సీనియర్స్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలుసు ఈ విషయం, అవునా కాదా అనేది కూడా ఈ టైంని లాక్ చేసి కామెంట్ చేయండి. వర్కౌట్ విషయంలో కొన్ని వీక్స్ చాలా బాగా చేస్తారు, సూపర్. అలాగే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వెళ్ళగలుగుతారు. మీకు కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే వెళ్ళగలుగుతారు, సూపర్. మీకు ఎనర్జీ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అది కూడా కామన్. ఇంకా అలాగే మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ఈ రోజు ఏం పోతాంలే, ఇంకా కొన్ని రోజుల తర్వాత పోదాంలే అని అనిపిస్తుంది. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు మాత్రం నీకు తెలియకుండానే నువ్వు అయిపోతావు మొత్తానికి. ఇక రేపు అనే మాట కోసం చూసి మొత్తానికి అయిపోతావు. ఇక నీకు ఎనర్జీ రాదు, ఊపు రాదు, ఉత్సాహం రాదు, ఏమి రాదు. ఇలా మీకు ఎంతమందికి జరిగింది? దీనికి ఏం సైకాలజీ లేదు, మానమంత్రం లేదు, ఏమి లేదు. ఇది నీకు అనిపించిందే కదా, ఇలా నీకు ఎన్నిసార్లు అనిపించింది? ఇక దీని గురించి చెప్పంటారా నాయన అంటే ఒక్కొక్కడు ఏమేమో చెప్తారు. కన్సిస్టెన్సీ అంటాడు, డిసిప్లిన్ అంటాడు, ఇంకా పోతే అబ్జర్వేషన్ అంటారు, ఇక ఏమేమో మోటివేషన్ కొటేషన్స్ వేసుకుంటారు. కన్సిస్టెన్సీ ఉంటే ఏందిరా నాయన, డిసిప్లిన్ ఉంటే ఏందిరా నాయన. మన బాడీ సహకరించింది, మనం ఎట్టపోతాం. డైలీ జిమ్కి వెళ్ళకపోతే నొప్పులు వచ్చి డైలీ జిమ్కి వెళ్ళకపోతే డిసిప్లిన్ లేదని అంటారు. ఏం మనసులో ఏమో. సో ఇలా మీకు అనిపించింది కదా, ఎంతమందికి అనిపించింది నాకు చెప్తే దీని మీద నేను నెక్స్ట్ వీడియో ఇంకా డీప్గా తీసుకెళ్తా. ఎప్పుడైతే ఇంకా మీకు నేను జిమ్కి వెళ్ళను, ఇంకా మానేయాలి అని మీకు అనిపిస్తుందో అప్పుడు మీకు తెలియకుండానే మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను బాగానే వర్కౌట్ చేస్తున్నా కదా, మరి నాకు ఎందుకు ప్రోగ్రెస్ అనేది చాలా స్లో ఉంది? అసలు యాక్చువల్గా నేను ఎక్కడ తప్పు చేస్తున్నా? నేను ప్రతిరోజు వర్కౌట్ చేస్తూనే ఉన్నా కదా, ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్కటి, ఇప్పటి వరకు నేను చేసిన నా జర్నీ మొత్తం, అసలు నేను తీసుకున్న డిసిషన్స్ అన్ని రైటా రాంగా అని చెప్పి నువ్వే ఒక కన్ఫ్యూజన్లో పడిపోతావు. సింపుల్గా చెప్పాలంటే అసలు నేను ఓవరాల్గా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చింది, చెయ్యాలి అనుకుంటుంది, చేయాల్సింది ఇంకా చాలా ఉంది, ఇవన్నీ కూడా అసలు నేను రైటా కాదా అని చెప్పేసి నీకే ఒక పెద్ద డౌట్ పడిపోతుంది. సో నేను రైటా రాంగా, అంతే. ఇలా మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. ఇక నేను చెప్తున్నా కదా, ఈ టైం లైన్లో ఇప్పుడు ఎక్కడైతే నేను మాట్లాడినో ఆ టైంని పెట్టి మీరు కామెంట్ చేస్తే మీకు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, అబ్జర్వేషన్లు, బొసలు ఇలాంటి ఏం అవసరం లేదు. సింపుల్గా మీరు వెళ్ళిపోవచ్చు ఇట్లా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తాయి. ఇంకా ఇంతసేపు ఏంటంటే మీకు ఇచ్చిన క్లాస్ ఏంటంటే మీరు చేసే మిస్టేక్స్ని మీరే ఐడెంటిఫై చేయాలని చెప్పేసి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. మరి అసలు ఈ వర్కౌట్ ప్లాన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎక్సర్సైజెస్ అనేవి తెలిస్తే సరిపోతుంది కదా, అంటే ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చేస్తే బెటరు, ఇవి తెలిస్తే సరిపోతుంది కదా. ఇదేగా మీ డౌట్, చెప్తా. నేను డైలీ జిమ్కి వెళ్తూనే ఉన్నా, నాకు వర్కౌట్ ప్లాన్తో ఎందుకు అంత ఇంపార్టెంట్? అసలు ప్రాపర్ వర్కౌట్ ప్లాన్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఒకవేళ వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది లేకపోతే, వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోకపోతే యాక్చువల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకవేళ ప్లాన్ ఉంటే ఏం ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటివి ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, ప్రతి ఒక్కటి చెప్తా, వినండి. సరే, ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సింపుల్ గా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్కూల్కి మార్నింగ్ టైంలో వెళ్ళిన తర్వాత నీ క్లాస్ రూమ్ లోకి నువ్వు వెళ్ళి కూర్చున్న తర్వాత టీచర్స్ అనేవాళ్ళు ర్యాండమ్ గా వచ్చి నీకు సబ్జెక్ట్స్ అనేవి చెప్పరు. ఒక టైం టేబుల్ ఉంటుంది, లైక్ ఇంగ్లీష్ అని, తెలుగు అని, అలా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరు వచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి 100 ఎగ్జాంపుల్స్ అని చెప్తాను, నేను 100 సార్లు అని చెప్తా. అలాగే మన బాడీకి కూడా అంతే, ఒక టైం టేబుల్ ఉంటుంది. నేను వర్కౌట్స్ ఎలా చేయాలి అని దాని గురించి కాదయ్యా, వర్కౌట్స్ చేసేటప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ గురించి చెప్తున్నా. వాటికి ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. బ్యాక్ కి ఒక రోజు, చెస్ట్ కి ఒక రోజు, ఆర్మ్స్ కి ఒక రోజు, షోల్డర్స్ కి ఒక రోజు, అలా ఒక్కొక్క మజిల్ కి ఒక్కొక్క రోజు పెట్టాలి. అలాగే ఇంకా మీ వర్కౌట్ సెక్షన్స్, మీ వర్కౌట్ షెడ్యూల్ ఇంకా ఎలా ఉన్నాయో మీరు డిజైన్ చేసుకోవాలి మీ ఓన్ గా. ఎందుకంటే నేను అన్ని చెప్పలేను, బికాస్ కొంతమంది వర్కౌట్ ప్రోగ్రామ్ ఫాలో అవుతారు, మజిల్ బిల్డింగ్. ఇంకొంతమంది ఇట్లా డబ్బులు పట్టుకొని ఇట్టంటారు ఏమో చేస్తారు, మరి అది వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే జిమ్కి వెళ్ళి చేసేవాళ్ళు ఎక్స్పెషల్లీ వాళ్ళ గురించి చెప్తున్నా. అలా ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క రోజు కేటాయించాలి మనం. స్కూల్లో టీచర్స్ అనేవాళ్ళు ర్యాండమ్ గా వచ్చి సబ్జెక్టులు ఎలా చెప్పరో, అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనం కూడా ర్యాండమ్ గా వెళ్ళి వర్కౌట్స్ అనేవి చూస్ చేసుకొని చేయకూడదు. ఒక ప్లాన్ ప్రకారం రావాలి. అంటే మన బాడీకి రికవరీ అనేది కావాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈ పాయింట్ కోసం చెప్తున్నా నేను, మన బాడీకి రికవరీ అనేది కంపల్సరీ. నీకు ఆనెస్ట్ గా నువ్వు వీడియోని ఇక్కడ వరకు చూసుంటే నీకు ఒక టిప్ ఇస్తా, వీడియో మొత్తం చూడకుండా నువ్వు ఈ నుంచే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. నీకు నీ బాడీకి, నీ మజిల్ గ్రూప్స్ కి ఎలా రికవరీ తీసుకురావాలో, ప్రతి మజిల్ కి, ప్రతి జాయింట్ కి, ప్రతి టెండెల్స్ కి నీకు తెలిస్తే నువ్వు వీడియో ఇక్కడ నుంచి వెళ్ళిపో. దీని తర్వాత వచ్చేది నీకు అవసరం లేదు, బికాస్ దీని తర్వాత వచ్చేది అర్థం కాని వాళ్ళకే. నీకు అర్థమైతే వెళ్ళిపో. మళ్ళీ సోది ఎందుకు చెప్తున్నావు, ఇంత సోది ఆ పర్టికులర్ మైండ్ సెట్ తో ఉన్న మాకు ఇక్కడ అర్థమవుతుందా? అందుకే ముందే చెప్తున్నా, నీకు తెలిసి వెళ్ళిపో. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ లోకి వెళ్ళి బ్యాక్ వర్కౌట్ ని మనం ట్రైన్ చేసినాం అనుకుందాం. మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అదే బ్యాక్ ని ట్రైన్ చేయకూడదు. ఆ పర్టికులర్ మజిల్ ని ట్రైన్ చేసినప్పుడు దానికి చుట్టుపక్కల అయ్యే మజిల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని కూడా మళ్ళీ మనం ట్రైన్ చేయకూడదు. ఎందుకంటే మన బాడీ రికవరీ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది ఆ టైంలో మీరు అలా చేస్తే. అందుకే మన బాడీలో ఉన్న మజిల్ గ్రూప్స్ ని మనం డివైడ్ చేసుకోవాలి. సింపుల్ చెప్తా, ఓకే? సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు బ్యాక్ అండ్ బైసెప్స్, ట్యూస్డే రోజు చెస్ట్ అండ్ ట్రైసెప్, వెనస్డే లెగ్స్. ఇప్పుడు ఈ షోల్డర్ మిస్ అవుతుంది. ఈ షోల్డర్స్ అనేవి ప్రత్యేకంగా మీరు డిజైన్ చేయాలి దాన్ని. ఎందుకంటే బ్యాక్ కొట్టినప్పుడు బ్యాక్ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది, చెస్ట్ కొట్టినప్పుడు ఫ్రంట్ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు చెస్ట్ చేసినప్పుడు కానీ బ్యాక్ చేసినప్పుడు కానీ లాటరల్ రైజ్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్స్ ని ప్రత్యేకంగా ట్రైన్ చేయాలంటే మినిమం 2 days గ్యాప్ ఉంచి షోల్డర్స్ ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకుండా వచ్చి షోల్డర్స్ వర్కౌట్ ని ట్రైన్ చేయాలి. అర్థమైందా? చాలా చాలా కష్టంగా ఉంటారు అబ్బాయి వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసుకోవడం. సో ఇలా చేసుకుంటూ రావడం వల్ల మన బాడీకి, మన బాడీ మజిల్స్ కి ఒక క్లారిటీ ఉంటుంది ఫస్ట్. ఆల్సో మీ బాడీ రికవరీకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా ఉంది అంటే నీ మైండ్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఏం చేయాలి, ఏది చేస్తే బెటర్, మళ్ళీ నేను అదే చేసినా మళ్ళీ ఈ రోజు బట్ నేను అదే చేసినా మళ్ళీ నాకు లైట్గా నొప్పులు ఎందుకు వస్తున్నాయి బ్యాక్ సైడ్, లేకపోతే చెస్ట్ చేస్తే నాకు ఎందుకు షోల్డర్ నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మజిల్ ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి. ఒక మజిల్ చేసినప్పుడు ఇంకో మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటారా అంటే మీకు ఒక కన్ఫ్యూజ్ అనేది ఉండదు. గట్టిగా చెప్తున్నా, క్లియర్గా ఎక్కించుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు మిస్ అయ్యారా, నేను ఇంకో 10 years తర్వాత కూడా ఇదే యూట్యూబ్లో ఉంటా, మీరు రియలైజ్ అవ్వరు. నేను చెప్తున్నా మళ్ళీ ఆ టైంలో రియలైజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్, ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. వర్కౌట్ ప్లాన్ అంటే మజిల్స్ ని ఎలా ట్రైన్ చేయాలి, మజిల్ గ్రూప్స్ ని ఎలా ట్రైన్ చేసుకోవాలి కాదు. వర్కౌట్ ప్లాన్ అంటే ఏ మజిల్ గ్రూప్ కి, పర్టికులర్ మజిల్ కి ఎలా రెస్ట్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా డిఫరెంట్ ఉంది ఈ రెండిట్లలో. చూసినావా? ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకో, నీకు సబ్జెక్ట్ మొత్తం అర్థమైపోతుంది. నీ మజిల్స్ కి రికవరీ రెస్ట్ క్రియేట్ చేయగలుగుతావా, అది రియల్ వర్కౌట్ ప్లాన్. ఎప్పుడైతే నీ మజిల్స్ కి నువ్వు రికవరీ పెంచగలుగుతావో ఎవ్రీ మజిల్ గ్రూప్ కి నీకు ఫటిక్నెస్ అనేది ఉండదు. అంటే మజిల్ అలసిపోయిన సిగ్నల్స్ అనేవి ఎక్కువ రావు. చాలా ఈజీగా నీ వర్కౌట్ ప్రోగ్రామ్ ని నువ్వు ట్రాక్ చేసుకోగలుగుతావు. స్ట్రెంగ్త్ అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, స్ట్రెంగ్త్ విపరీతంగా పెరిగిద్ది, మంచిగా వస్తుంది స్ట్రెంగ్త్ అనేది. మనం మజిల్స్ ని కూడా పెంచుకోవచ్చు, చాలా మంచిగా పెంచుకోవచ్చు. వర్కౌట్ ప్లాన్ అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకొని మన మైండ్ లో ఇమాజిన్ చేసుకొని పోయేది కాదు, లేదా ఒక పెన్ను పేపర్ మీద రాసుకునేది కాదు. కంప్లీట్ నీ బాడీ అండర్స్టాండింగ్, నీ బాడీ రికవరీ, దాని మీద మనం కంప్లీట్ గా డెడికేట్ చేసి పెద్ద డిసిషన్ తీసుకునేది అది. బికాజ్ ఎందుకంటే మీ దోస్తుగాళ్ళు ఎవరో, మీరు ఏ వర్కౌట్ చేస్తారో నాకు తెలియదు కదా. నేను జస్ట్ మీకు సబ్జెక్ట్ ఇవ్వగలుగుతా. ఆ సబ్జెక్ట్ లో మీ ట్రాక్ ఏదనేది మీరే తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చాలా పెద్ద డిసిషన్ అది. ఎందుకో చెప్తా చూడు. మీకు ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ వరకు, మీకు చెప్పిన ఈ విషయాలు వరకు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకో, మీకు డిసిప్లిన్ తో ఏం పని, బొక్కలో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇందుకే, అబ్జర్వేషన్ అంటే ఇదేదో కొత్తది. ఇప్పుడు నీకు డిసిప్లిన్ ఉంది, నీ బాడీ అలసిపోయింది అంటే, నీ బాడీ అలసిపోయిందని తెలిసి కూడా నీకు డిసిప్లిన్ ఉంటే అడిగిపోతే లేపుతావు, ఇట్లా లేపలేవు. నీకు కన్సిస్టెన్సీ ఉంది, చాలా మోటివేటెడ్ అనమాట, నువ్వు చాలా కన్సిస్టెన్సీ, చాలా డిసిప్లిన్ అనమాట. అది నీ మజిల్సే సపోర్ట్ చేయవు. నీకు కన్సిస్టెన్సీ ఉండి ఏం ఉపయోగం? నీకు ఇప్పుడు డిసిప్లిన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, నీకు అబ్జర్వేషన్ లేదు, ఎటువంటి మోటివేషన్ లేదు, ఏం లేదు. కానీ నీ బాడీ మాత్రం చాలా రికవరీ అయి ఉంది. నువ్వు వర్కౌట్కి వెళ్తావా వెళ్ళవా? సింపుల్ ఆన్సర్. ఈ సోషల్ మీడియాలో ఈ సోది వీడియోలు చూడమాకండి. ఫస్ట్ రియల్ వర్కౌట్ ప్లాన్ అంటే నీ బాడీకి ఎంత రికవరీ ఇవ్వగలుగుతున్నావు, ఎంత టైం ఇవ్వగలుగుతున్నావు, ఎంత కేర్ తీసుకోగలుగుతున్నావు. ఇది వర్కౌట్ ఏముంది, నోట్లో ప్రీ వర్కౌట్ వేస్తే లేపు అవతలేసి రాస్తావు. నోట్లో వేసిన ప్రీ వర్కౌట్ 8 hours వరకు ఉంటుంది, దాన్ని పోగొట్టగలుగుతావా? అంటే సింపుల్ గా ఒక క్లారిటీ లేకుండా మీరు ఎంత కష్టపడ్డా వేస్ట్. ఒక క్లారిటీ తోటి కొంచెం కష్టపడ్డా చాలు. ఇది రియాలిటీ. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవడానికి మిమ్మల్ని ఇంకొంచెం డీప్ గా తీసుకెళ్తా. ఓకే, మనం వర్కౌట్ చేసేటప్పుడు మన మజిల్స్ అనేవి అలసిపోతాయి, అంటే మన మజిల్స్ ఫటీక్ అవుతాయి కదా, అవి అందరికీ కనిపిస్తాయి. బికాజ్ ఎందుకంటే వర్కౌట్ చేసినప్పుడు మన ఉప్పు వస్తుందిరా అని మనం అంటాం కదా, అదే మన మజిల్స్ అనేవి ఫటీక్ అవ్వడం వర్కౌట్ చేసే టైంలో. కానీ రికవరీ అనేది కనిపిస్తుందా? రికవరీ మన బాడీ రికవరీ అనేది కనిపిస్తుందా? కనిపించదు. నీ గ్రోత్ అనేది కనిపిస్తుందా? చెప్పు, నీ గ్రోత్ అనేది కనిపిస్తుందా? కనిపించదు. బికాజ్ రికవరీ కానీ గ్రోత్ కానీ ఇవి ఒకేసారి వచ్చి మనకి కనిపించేవి కావు. మన బాడీ రికవరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు మన బాడీలో గ్రోత్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. మెయిన్లీ మన మజిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టైం అనేది అదే. అంటే మనం అలసిపోయినది మనకి బయటకు కనిపిస్తుంది కానీ మన రికవరీ ప్రాసెస్ అనేది మనకి కనిపించదు. అవుట్ సైడ్ మనకి వర్కౌట్ చేయాలని అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా ఏంటంటే ఇన్సైడ్ మన బాడీలో మాత్రం ఖచ్చితంగా ఆ మజిల్స్ అనేవి కొన్ని సార్లు మనం మళ్ళీ ఆ మజిల్స్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు అప్పటికే అవి రికవరీ అయ్యి ఉండవు. సో అందుకే చెప్తున్నా, మిమ్మల్ని ఇంకొంచెం డీప్ గా తీసుకురావడానికి మళ్ళీ చెప్తున్నా. ఈ రికవరీ ప్రాసెస్ అనేది మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. ఇప్పుడు నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని వేయించినావు అబ్బాయి, అరే ఎర్రా పోయిద్దాం రా అని మళ్ళీ నిన్ను ఏదైనా చిన్న పనులు చెప్తే ఫ్రెండ్ సర్కిల్లో అట్లా ఎంత చిరాకు వచ్చింది. అట్లనే వర్కౌట్ టైంలో కానీ అట్లనే మన బాడీ లైఫ్ స్టైల్లో కూడా అంతే. మన బాడీ అలసిపోయినప్పుడు మనం ఇబ్బంది పెట్టద్దు. సో
సో సింపుల్, రికవరీ అనేది మంచిగా పెట్టుకుంటే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వర్కౌట్ అయిపోయింది, నీ అమ్మ ఈ రోజు వర్కౌట్ అయిపోగొట్టాలి అనే మైండ్ సెట్తో ఉండొద్దు. ఈ ఒక్కరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే అయిపోతుంది, అమ్మ ఇంకా అయిపోగొట్టొచ్చు అనే మైండ్ సెట్తో కాదు. ఒక్క రోజు కూడా నువ్వు ఇంటి దగ్గర ఉండకుండా ప్రతిరోజు జిమ్లోకి వచ్చి నువ్వు వర్కౌట్ చేసుకునేలా నీ మజిల్ రికవరీ అనేది ప్లాన్ చేయి. ఇదే బిగ్గెస్ట్ సీక్రెట్ ఇండస్ట్రీ మొత్తం. ఒక్కరోజు కూడా నువ్వు ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు రా బాయ్. కానీ నీ ప్రతి మజిల్ గ్రూప్ కి ఏ ఒక్క రోజు కూడా రికవరీ అవ్వని మజిల్స్ ని ట్రైన్ చేయకు. సింపుల్. ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ బిగినర్స్ ఉన్నా, కొంచెం ఇంటర్మీడియట్ కి లెవెల్ కి వెళ్ళాలన్నా, అండ్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు వర్కౌట్ ప్లాన్ మీద ఫోకస్ చేయకండి. లైక్ వర్కౌట్ ప్లాన్ అంటే ఇక్కడ రివర్స్, అర్థమవుతుందా? మీరు ర్యాండమ్ గా వెళ్ళి వర్కౌట్లు చేసినా పర్వాలేదు, కానీ మీ మజిల్స్ ని మీరు రికవరీ కోసం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే మీ మజిల్స్ ని రికవరీ కోసం ఐడెంటిఫై చేయగలగాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే బైసెప్ చేయడం, మీరు బైసెప్ చేసిన తర్వాత మీకు అలసిపోయినాయి అని మీ బాడీతో మీరు జర కరెక్షన్స్ పెట్టుకోవాలి. అరే ఇది అలసిపోయిందిరా, ఇంకొద్దు చేయకూడదు అని చెప్పేసి. అంటే నేను ఏమంటున్నా అంటే వర్కౌట్ ప్లాన్ అనేది పెద్ద పెద్ద తోప్ బాడీ బిల్డర్స్ కూడా ప్రిపేర్ చేయగలుగుతారు. ఈ ChatGPTకి ఇచ్చినా అది చెప్పగలుగుతుంది. కానీ మన బాడీ అండర్స్టాండింగ్ అనేది మన బాడీని మనమే చేసుకోగలుగుతాం. దానికి ఏ ChatGPT హెల్ప్ చేయలేదు. ఈ మొత్తం చెప్తున్నా కదా, ఫిట్నెస్ వరల్డ్ లోనే ఎవరు హెల్ప్ చేయలేరు. బికాజ్ మన బాడీ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి, మన బాడీ నుంచి వచ్చే పెయిన్స్ అనేవి మనం మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. అందుకే చెప్తున్నా, వర్కౌట్ ప్లాన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టమాకండి. వీడిని అడుక్కోమాకండి. వర్కౌట్ ప్లాన్ అని నీతో నువ్వు అర్థం చేసుకో, నీతో నువ్వు ఫైట్ చేసుకో. వాడిని అడుక్కుంటే ఏం రాదు, అంత సోది అయ్యి ఇస్తారు అంతే. ఏ వర్కౌట్స్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఓకే, కానీ ఏ మజిల్స్ కి ఎప్పుడు రికవరీ ఇవ్వాలి అనేది బాగా క్లారిటీ తెలుసుకోండి. మీకు ఫస్ట్ చెప్పా కదా, కన్ఫ్యూజ్ ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండదు. మెయిన్లీ మీరు డైలీ జిమ్ కి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు అర్థమైందా? ఎండ్ ఆఫ్ ద డే ఇప్పటి వరకు నేను చెప్పిన వరకు ఎవరైతే చూసిర్రో జర నాకు కూడా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ వరకు చూస్తున్నారు అని. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా ఇంకా డీప్ గా చెప్పబుద్ధి అవుతుంది. మీరు చూడలేదు అని నాకు తెలిస్తే మాత్రం చెప్పబుద్ధి కాదు. ప్లీజ్ టైం పీరియడ్ పెట్టి చూసా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి, ఓకే? నాకు సపోర్ట్ గా ఉంటుంది, ఆనెస్ట్ గా చెప్తున్నా. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కదా, మీకు చాలా క్లియర్ గా ఎక్కువగా మీ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందే నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను మీకోసమే. ఇదే ప్లేలిస్ట్ లో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. మీరు కనుక ఈ ఒక్క సిరీస్ ని కంప్లీట్ గా చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మీరు ఒక 35% మీకు ఫిట్నెస్ లో క్లారిటీ వచ్చినట్టే. సో మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇక్కడ వరకు వీడియో చూసిన తర్వాత నీ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అంటే, నువ్వు జిమ్ కి వెళ్ళేది కంప్లీట్ ఒక ప్రోగ్రెస్ ని బిల్డ్ చేసుకోవడానికి. ఎవ్రీథింగ్, మైండ్ సెట్ కానీ, లైక్ బాడీ కానీ, డిసిప్లిన్ కానీ, ఎనీథింగ్ ఏదైనా సరే, నీ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడానికి కానీ, నీ హార్ట్, నీ మజిల్స్, నీ హెయిర్, నీ స్కిన్, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. వీటన్నిటిని మంచి చేసుకోవడానికి పోతున్నా అని చెప్పేసి ఫిక్స్ అవ్వు. ఇది ట్రై చేస్తా, అది ట్రై చేస్తా అనే థాట్స్ ని తీసేయి. ఆనెస్ట్ గా చెప్తున్నా, నీ గోల్స్ ని బట్టి, నీ మజిల్ గ్రూప్స్ కోసం నీ వర్కౌట్ ప్లాన్ అనేది నువ్వే డిజైన్ చేసుకోవాలి. ఆనెస్ట్గా చెప్తున్నా. సో గైస్, వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మీకోసం ఒక వీడియో తీద్దాము, కాసేపు అట్లా చేసుకుందామని వచ్చిన. నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా ఎక్కించుకోండి నా మాటలు. డైలీ జిమ్కి గంటలు వెళ్ళడం కాదు. డైలీ నువ్వు జిమ్కి వెళ్ళినంత మాత్రాన గొప్పోడివి కాదు. నువ్వు డైలీ జిమ్కి వెళ్తున్నావు అంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. డైలీ గంటలు నువ్వు జిమ్ చేస్తున్నావు అన్న అది పెద్ద గొప్ప విషయం అయితే కాదు. చేసిన కొద్దిసేపు అయినా సరే ఒక క్లారిటీతో కనుక నువ్వు చేస్తే నీకు ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తాయి. ఎక్సలెంట్. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క మాట నేను ఎన్నో ఇయర్స్ నుంచి నేర్చుకున్నది. ఇంకా అది మీ ఇష్టం.